మనకు యూట్యూబ్ నుంచి థర్డ్ సాలరీ ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్ నుంచి థర్డ్ మంత్ సాలరీ వచ్చింది. ఇది ఎంత వచ్చింది అనేది కూడా నేను చెప్తా. కొందరికైతే ఇట్లా షార్ట్ టైంలో పెట్టంగానే వీడియోలు వేస్తాయి. కొందరికి 1 మంత్లో వీడియోలు వేస్తాయి, కొందరికి 2 మంత్స్లో వీడియోలు వేస్తాయి, కొందరికి 1 ఇయర్కి అవుతుంది, కొందరికి 2 ఇయర్స్కి అవుతుంది. నాకు 3 ఇయర్స్ తర్వాత నేను సక్సెస్ పెట్టినా. ఇలా పెడితే 21, 22, 23లో మనకు సక్సెస్ వచ్చింది. అంటే అర్థం చేసుకోవాలి. అంటే యూట్యూబ్ గురించి చాలా నేర్చుకున్నా కూడా, చాలా నేర్చుకున్నా యూట్యూబ్ గురించి. ఒక్కొక్క టైంలో నిద్రలు లేకుండా తెల్లారిపోతుండే నాలెడ్జ్ పెంచుకోవడానికి యూట్యూబ్ గురించి. నిద్రలు లేకుండా ఎంతో కష్టపడితే ఇప్పుడు మనకు యూట్యూబ్ అనేది సక్సెస్ని ఇచ్చింది. ఈ ఛానల్ని పెట్టి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. అప్పటి నుంచి నేను ఏ పని ముట్టుకోలే, ఏ జాబ్ కూడా పోలే. ఇక చాలామంది చూసిన ఎట్లా అంటారు ఫ్రెండ్స్, ఎన్నో అవమానాలు, ఏం జాబ్ చేయడు, ఏ పని చేయడు అని ఎన్నో అవమానాలు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వీడియో కోసం ఈరోజు ఏం వీడియో చేయాలి దాని గురించి ఆలోచిస్తుంటే నేను ఎప్పుడు. మనకి ఇప్పుడు టైం వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా. మనకు యూట్యూబ్ నుంచి థర్డ్ సాలరీ ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్ నుంచి థర్డ్ మంత్ సాలరీ వచ్చింది. ఇది ఎంత వచ్చింది అనేది కూడా నేను చెప్తా. థర్డ్ మంత్ సాలరీ మనకి ఎంత వచ్చింది అనేది కూడా చెప్తా. ఫస్ట్ ఇది పైసలు లోపల పెట్టుకుందాం. నేను వీడియో బేటా చేస్తాను ఫ్రెండ్స్. వీడియో బేటా చేస్తాను కాబట్టి పైసలు చూస్తే అందరూ బాగుండదు, అందుకని చెప్పేసి పైసలు జోలో పెట్టేసిన. నాకు ఇది థర్డ్ మంత్ సాలరీ ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఒక మధ్యలో ఒక మంత్ ఎగిరిపోయింది. ఇది థర్డ్ మంత్ సాలరీ. యాక్చువల్గా ఆ మధ్యలో మే నెలలో రావాల్సింది. మే నెలలో నేను కొంచెం వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే హాస్పిటల్లో చుట్టూ తిరగడం, కొన్ని వేరే పనులు ఉండట్లా ఇక నేను వీడియోలు పెట్టలేదు. అట్లా మనకు మే నెల సాలరీ రాలేదు. మనకు ఇప్పుడు జూన్ నెల వచ్చింది. మనకు యాక్చువల్గా ఏమంటారు, ఏప్రిల్లో వచ్చింది, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వచ్చింది, ఏప్రిల్లో వచ్చింది, మేలా కట్ అయింది. అంటే నేను వీడియోలు పెట్టలే, ఎందుకంటే మా వైఫ్ వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉండే, అండ్ మా వైఫ్ వాళ్ళ ఇక వాళ్ళు హాస్పిటల్లో ఉండే. ఇక హాస్పిటల్లో చుట్టూ తిరగడం వల్ల మనం మే నెలలో వీడియోస్ పెట్టకపోవడం వల్ల మనకు మే నెలలో సాలరీ రాలేదు. అండ్ ఈ నెలలో వచ్చింది అన్నట్టుగా. ఆ మే నెలలో వీడియోలు పెట్టకపోవడం వల్ల మనకి ఏంటంటే కొంచెం యూట్యూబ్ అది కూడా డౌన్ అయిపోయింది. మళ్ళీ మన ఏమంటారు, సబ్స్క్రైబర్లు ఉంటారు కదా, మనం ఒక నెల వీడియోలు పెట్టకపోతే ఏమవుతుందంటే మొత్తం మన సబ్స్క్రైబర్ మనం మర్చిపోతారు అన్నట్టుగా. ఇక నేనేం చేసిన అంటే, నాకు డిస్టర్బ్ అయ్యాను నేను. ఎందుకంటే నేను 2020 నుంచి యూట్యూబ్ కోసం కష్టపడి ఎన్నో ఛానళ్ళు పెట్టి, ఎన్నో ఛానల్ డిలీట్ చేసి, ఈ ఛానల్ మనకు ఒక్క 1 ఇయర్లోనే మనకు సక్సెస్ ఇచ్చింది. అట్లాంటి ఛానల్ ఒక్కసారి ఇట్లా డౌన్ అయిపోతే అంత బాధ అనిపించింది. ఇక ఏదో ఒక వీడియో పెట్టాలి అని చెప్పేసి నేను రెగ్యులర్గా వీడియోలు పెడుతున్నా. ఇక మనకు కూడా యూట్యూబ్ నుంచి ఈ మంత్ సాలరీ వచ్చింది. మళ్ళీ కంబ్యాక్ అయినా అనుకోరు. ఇక మళ్ళీ కంబ్యాక్ అయినా నేను మొత్తం స్క్రీన్ షాట్లతో సహా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది, మార్చిలో వచ్చింది, ఏప్రిల్లో వచ్చింది, మేలో రాలే. ఇవన్నీ స్క్రీన్ షాట్లు పెట్టి చూపిస్తా చూడండి. నేను ఈ వీడియోతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. సలహా అనుకోరు, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. అంటే ఈ వీడియో మీకు ఎట్లా యూజ్ అవుతా అనేది ఇక మీరే చూజ్ చేసుకోవాలి. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు నేను ఇది చెప్దాం అనుకుంటాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2020లో కరోనా తర్వాత స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఒక ఛానల్ పెట్టుండే. ఆ ఛానల్లో ఒక 200-300 వీడియోలు తిరిగి చేసిన నేను. అటు ఇటు తిరిగి ట్రావెలింగ్ టైప్లో తిరిగి చేసిన. అట్లాంటి ఛానల్కు సబ్స్క్రైబర్లు రాలేదు, అండ్ వ్యూస్ రాకపోతుండే. నాకు అసలు యూట్యూబ్ గురించి నాకు నాలెడ్జ్ అనేది తక్కువ అయినా కానీ వీడియోలు పెడుతుంటే తిరిగి వీడియోలు పెడుతుంటే మొత్తం యూట్యూబ్ మీద ఫుల్ పైసలు ఖర్చు పెట్టినా నేను. 2020 నుంచి 2021, 22 అనుకోరు. ఇక ఫుల్ పైసలు ఖర్చు పెట్టినా, అయినా సక్సెస్ రాలేదు.
అయినా నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనిలో నేను ఎట్లయినా మనం సక్సెస్ కొట్టే తీరాలని చెప్పేసి నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు. ఖర్చు అంటే మామూలుగా ఖర్చు పెట్టలేదు ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు 3 మంత్స్లో మనకు వచ్చింది, ఒకసారి 15,000 వచ్చింది, ఒకసారి 10,000 పైన వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, ఒక 10,700 సంథింగ్ ఏదో వచ్చింది. ఇదేంటంటే మా వైఫ్ బ్యాంక్ అకౌంట్కు అటాచ్ చేసి అన్నట్టుగా నా అకౌంట్కి అటాచ్ చేయలేదు. ఆ మెసేజ్ కూడా పెడతాను చూడండి, ఈ మంత్ ఎంత సాల్వ్ వచ్చిందనే మెసేజ్ కూడా పెడతాను. ఏమంటే నేను ప్రూఫ్స్తో పెడుతున్నా అన్నట్టుగా వీడియో. వాళ్ళని యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఏమంటారు, కొందరికి ఎట్లుంటుందంటే షార్ట్లో సక్సెస్ అయిపోతారు. కొందరు ఎట్లుంటారంటే ఇగో నాలాగా కష్టపడాల్సి వస్తుంది. ఎంత కష్టపడ్డా కానీ కొందరికి సక్సెస్ కాకపోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? నేను 4 సంవత్సరాలు కష్టపడితే నాకు సక్సెస్ వచ్చింది. కొందరికి ఎట్లుంటుందంటే చెప్పలేము ఇక. కొందరికి అయితే ఇట్లా షార్ట్ టైంలో పెట్టంగానే వీడియోలు వేస్తాయి. కొందరికి 1 మంత్లో వీడియోలు వేస్తాయి, కొందరికి 2 మంత్స్లో వీడియోలు వేస్తాయి, కొందరికి 1 ఇయర్కి అవుతుంది, కొందరికి 2 ఇయర్స్కి అవుతుంది. నాకు 3 ఇయర్స్ తర్వాత నేను సక్సెస్ పెట్టినా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో వీడియోలు పెడదాం అనుకున్న వాళ్ళు చాలా పేషెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అసలు నువ్వు యూట్యూబ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నావు, యూట్యూబ్లో నువ్వేం చేయాలనుకుంటున్నావు, అదొక క్లారిటీ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే. మళ్ళీ ఏది చేసినా ఖచ్చితం చేయాలి. 4 వీడియోలు పెట్టి ఆపేస్తా అంటే అట్లాంటి వాళ్ళు యూట్యూబ్లోకి రావాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో రావాలి, యూట్యూబ్లో సక్సెస్ కొట్టాలి, నేను యూట్యూబ్లో స్థిరపడాలి అనుకుంటే కష్టం బాగుంటుంది, పేషెన్స్ బాగుండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే నేను పెట్టిన 20లో పెట్టేసి 20లో పెడితే 21, 22, 23లో మనకు సక్సెస్ వచ్చింది అంటే అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఎంత కష్టపడి ఉంటా, ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఉంటా, ఎంత తిరిగి ఉంటా. నాకు యూట్యూబ్ గురించి తెలియందే. నేను ఇక ఏం చేసినా అంటే యూట్యూబ్ గురించి చాలా నేర్చుకున్నా కూడా, చాలా నేర్చుకున్నా యూట్యూబ్ గురించి. ఒక్కొక్క టైంలో నిద్రలు లేకుండా తెల్లారిపోతుండే నాలెడ్జ్ పెంచుకోవడానికి యూట్యూబ్ గురించి. నిద్రలు లేకుండా ఎంతో కష్టపడితే ఇప్పుడు మనకు యూట్యూబ్ అనేది సక్సెస్ని ఇచ్చింది. కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం కేర్గా స్టార్ట్ చేయరు. కేర్గా స్టార్ట్ చేసుకొని చాలా ఓపికతోని కన్సిస్టెన్సీ ఏమంటారు, నెలకు కొన్ని వీడియోలు మాత్రం పెట్టుకోరు. సక్సెస్ వచ్చిన తర్వాత మెల్లమెల్ల మీరు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోరు. కానీ యూట్యూబ్ మీదనే డిపెండ్ అయ్యి మాత్రం ఏది చేయకూర్రి. ఇప్పుడు నేను యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి చాలా లాస్ అయినా. చాలామందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు ఇది చెప్తా చూడండి. నేను 2020లో నా జాబు అప్పుడు రిజైన్ చేసిన, కరోనా వచ్చింది కదా, అప్పుడు జాబ్ రిజైన్ చేసిన. ఏం చేయాలన్న టైంలో యూట్యూబ్ గురించి, యూట్యూబ్లో మనం ఇట్లా చేస్తే మనకు ఇంట్లో కూడా మనం ఎర్న్ చేయొచ్చు అనే విషయం నాకు తెలిసిన తర్వాత యూట్యూబ్లో దిగిన. అప్పటి నుంచి నేను ఏ పని చేయలేదు ఫ్రెండ్స్, ఖాళీ యూట్యూబ్ మీదనే ఫోకస్ పెట్టిన. అప్పులు తీసుకొచ్చిన, అవి చేసిన, మస్తు కష్టపడ్డా, తిరిగిన. 2 సంవత్సరాల దాకా నాకు యూట్యూబ్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. 400-500 సబ్స్క్రైబర్లు ఏమో వచ్చారు. అది కూడా వాట్సాప్లో షేర్ చేస్తే, ఫేస్బుక్లో షేర్ చేస్తే, మనం ఏదన్నా బయటకు పోయినప్పుడు వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి సబ్స్క్రైబ్ చేపిస్తే, అది కూడా. అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఇక నాకు ఒక టైంలో నాకు మెంటల్ అయిపోయింది, మొత్తం మెంటల్ అయిపోయి దిమాగ్ ఖరాబ్ అయిపోయి ఆ ఛానల్ డిలీట్ చేసిన. నేను ఛానల్ డిలీట్ చేసిన, మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన. మనకు కిర్రాక్ కాకా ఛానల్ ఉంది, కిర్రాక్ కాకా వ్లాగ్స్ ఛానల్ ఉన్నది. మనకు ఫస్ట్ కిర్రాక్ కాకా వ్లాగ్స్ ఛానల్ ఇంప్రూవ్మెంట్ చేసిన. దానిలో ఇప్పుడు 13,000 సబ్స్క్రైబర్లు ఏమో ఉన్నారు. ఇప్పుడు ఈ కిర్రాక్ కాకా ఛానల్లో 22 దగ్గర ఉన్నారు. ఇంకో 40-50 మెంబర్స్ అయితే 22,000 సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు. ఈ ఛానల్ నేను పెట్టి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఈ ఛానల్ పెట్టి మేము ఈ ఛానల్ ఒక్క వీడియోతోటి బూమ్ అయింది. ఈ ఛానల్ ఎట్లా అంటే, మా ఆవిడ నేను ఎర్రవరం పోయినప్పుడు అక్కడ మా ఆవిడకు దేవుడు వస్తా అన్నట్టు. మా ఆవిడకు అక్కడ దేవుడు వచ్చిన తర్వాత అదే వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టేసిన అన్నట్టుగా. ఆ వీడియో 85K సంథింగ్ ఉంది వ్యూస్. అక్కడ నుంచి ఇక మనకు తిరుగులేదు ఫ్రెండ్స్. అక్కడ నుంచి నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను కూడా ఇక దీంట్లో ఇక ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెట్టడం అనేది స్టార్ట్ చేసిన. అట్లా మనకు అప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్
ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. మనకు ఇప్పుడు 22,000 సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నారు. ఏంటంటే నేను జెన్యూన్గా చెప్తా ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి. ఇది యూట్యూబ్ అనేది మీరు ఫుల్ ఫ్యాషన్ ఉన్నా కానీ ఇంప్రూవ్ అయ్యేదాకా మాత్రం యూట్యూబ్ను ఫుల్ టైం లాగా తీసుకోవద్దు. ఫస్ట్ దీన్ని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత, దీనిలో ఎర్నింగ్ వచ్చిన తర్వాత, ఒక మంచి ఎర్నింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా యూట్యూబ్లోకి దిగితే అప్పుడు సెట్ అవుతుంది. ఇక మనం అన్ని పనులు వదిలేసుకొని నాలాగా ఇప్పుడు నాకు లక్షల అప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్లో మొత్తం యూట్యూబ్ మీదనే పడి అంటే ఇక అది లక్షల అప్పులు ఉన్నాయి నాకు. ఏమంటారు 2020 నుంచి ఇప్పటి వరకు నేను యూట్యూబ్ మీదనే ఉన్నా. నేను అప్పటి నుంచి నేను ఏ పని ముట్టుకోలే, ఏ జాబ్ కూడా పోలే. ఇక చాలామంది చూసిన ఎట్లా అంటారు ఫ్రెండ్స్, ఎన్నో అవమానాలు, ఏం జాబ్ చేయడు, ఏ పని చేయడు అని ఎన్నో అవమానాలు. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వీడియో కోసం ఈరోజు ఏం వీడియో చేయాలి దాని గురించి ఆలోచిస్తుంటే నేను ఎప్పుడు. మనకి ఇప్పుడు టైం వచ్చింది. యూట్యూబ్లోకి రావాలనుకుంటే ఫుల్ పేషెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఫుల్ పేషెన్స్ ఉంటేనే సక్సెస్ అవుతాం. అది ఎంత టైం పడుతుందో కూడా తెలియదు. మళ్ళీ దానికి ఇప్పుడు మనం పబ్లిక్లోకి పోతే, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా నేను మా ఇంటి బయట వచ్చి కూర్చొని వీడియో చేస్తాను. చాలామంది నా ముంగటికి వెళ్ళి పోతారు, నన్ను చూసుకుంటూ పోతారు. నన్ను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి పోయేదాకా నేను వెనుక తిరిగి నన్నే చూస్తారు. అయినా కానీ డిస్టర్బ్ కాకుండా నేను ఇక్కడ కెమెరా సైడ్ చూసుకుంటూ మాట్లాడాలి. ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టుగా కొన్ని. నేను పబ్లిక్లోకి పోతే కూడా నేను ఏమంటారు, నేను ఏం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా దాని మీదనే ఫోకస్ పెట్టి వీడియో చేస్తాను. ఎగ్జాంపుల్ కుమార్ రెడ్డి వీడియోలు చూడండి. అందరూ మనం వీడియో చేస్తా అంటే మనలో చూస్తారు, కానీ నేను మన ఎదుటి వ్యక్తులు మనం ఏం క్వశ్చన్ చేయాలో, వాళ్ళు మనతో ఏం చెప్తారు, ఇంతే ఉంటుంది నాది. పబ్లిక్ ఎంతమంది ఎట్లా చూసినా నేను డిస్టర్బ్ కాను. ఫస్ట్ మనం డిస్టర్బ్ కావద్దు. ఇదైతే యూట్యూబ్లో ఉంటుంది ఫ్రెండ్స్. డిస్టర్బ్ అయ్యే టైప్లో ఉండద్దు. డిస్టర్బ్ అయ్యే టైప్లో ఉంటే ఏమవుతుందంటే మనం యూట్యూబ్లో పనికిరాం. అదొకటి. ఎంత కన్సిస్టెన్సీగా మనం ఉంటే అంత బెటర్గా మనం ఇంప్రూవ్మెంట్ అనేది యూట్యూబ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటారు, నాకు ఇది 3rd మంత్ ఫ్రెండ్స్. 3rd మంత్ సాలరీ వచ్చింది. ఇక నేను ఇప్పుడు సబ్స్క్రైబర్లు అంటే మనకు సబ్స్క్రైబర్లు ఉంటేనే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. సబ్స్క్రైబర్లు ఉంటేనే మనం ఇప్పుడు ఇట్లా ఉన్నాం. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఒకసారి కడియ పక్క పండి వాళ్ళు వచ్చారు, ఆ బండి డిస్టర్బెన్స్ ఎక్కువ అని చెప్పి కడి చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు సబ్స్క్రైబర్లతోనే మనం ఇప్పుడు ఇట్లున్నాం. సబ్స్క్రైబర్ల వల్లనే మనం ఇప్పుడు మీ ముంగట వచ్చి వీడియో చేయగలుగుతున్నా. అట్లాంటప్పుడు మనం మన సబ్స్క్రైబర్ల కోసం మనం ఇక నాకు చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లను మన బాధ అయినా మన సంతోషమైనా ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా మనం ఒక సూక్తి అంటారు, మంచి మాట అంటారు. ఇక నేను సలహా అని చెప్పా, ఇది మా ఎవరికి ఎట్లా యూజ్ అవుతుంది అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే కొందరు షార్ట్ టైంలో అవుతారు, కొందరికి టైం పడుతుంది, కొందరికి ఇంకెక్కువ టైం పడుతుంది, కొందరికి చెప్పలేము. అది ఇక వాళ్ళ టాలెంట్ బట్టి ఉంటుంది అది. ఇక ఓకేనా ఫ్రెండ్స్, ఒక మంచి మాటలాగా నేను నా అనుభవాలు చెప్దామని చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ సపోర్ట్ నాకు కావాల్సింది. సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ వస్తుంది. ఇంకా నేను ముందుకు వెళ్ళాలంటే ఇక ఇప్పటి నుంచి ఇంకా సపోర్ట్ కావాలి నాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సపోర్ట్ అంటే నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ బండి తీసుకున్నా. ఈ ఎలక్ట్రిక్ బండి మీద నేను ఇంకా చాలా వీడియోలు చేస్తాను అన్నట్టుగా. ఒకసారి నా బండి చూపి. చాలా వీడియోలు చేస్తా. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బండి ఏమంటారు ఫ్రెండ్స్, ఈ బండి అంత క్వాలిటీ లేదు బండి ఇది. దీని గురించి చాలా చెప్పేది ఉంది. చెప్తాను నెక్స్ట్ వీడియోలల్లో. రేపన్నా ఎల్లుండన్నా నేను ఈ బైక్ మీద నేను కరీంనగర్ వెళ్తున్నా ఫ్రెండ్స్. కరీంనగర్ ఇక్కడ నుంచి 160 అట్లా వస్తుంది మా ఇంటికి, హైదరాబాద్ నుంచి కరీంనగర్కి. నేను దీని గురించి అయితే చాలా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ బైక్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయంటే, ఈ బైకు మొన్న నేను ఒక వీడియో పెట్టినా, ఇది ఆగిపోతుందని చెప్పేసి. అది ఇప్పటికీ అది ప్రాబ్లం అట్లనే ఉంది. అట్లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో నేను తెలుసుకునేటివి, మీకు చెప్పేటివి.
అట్లాంటివన్నీ నేను తెలుసుకుంటా చెప్తా. ఇదేంటంటే ఒక బండికి ఉండాల్సిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి ఉండాల్సిన అవి అయితే దీనిలో లేవు ఫ్రెండ్స్. అదొకటైతే నేను చెప్పగలుగుతా. ఇదైతే మ్యాటర్ పక్కా పెడదాం. నెక్స్ట్ ఇక సపరేట్ వీడియోలు వస్తాయి కాబట్టి అందులోనే మాట్లాడదాం. ఇక నేనైతే చెప్పేది ఇది ఫ్రెండ్స్, యూట్యూబ్లో కష్టం అంటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా కష్టం ఉంటుంది. ఒక్కొక్క టైంలో మనం ఫ్యామిలీని వదిలేసి, నేనైతే ఒక్కొక్క టైంలో మా ఆవిడని వేసుకొని అంటే తీసుకొని పోతుంటే అన్నట్టుగా, అట్లాంటప్పుడు ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలియకపోతుండే. కానీ ఎప్పుడు నాకు చెప్పలేదు ఇబ్బంది నాకు కష్టమవుతుందని చెప్పి. అప్పుడు నాకు వేరే బైక్ ఉండే, ఆ బైక్ మీద ఎర్రవరం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకుపోతుంటే, అక్కడ వీడియో చేద్దాం ఇక్కడ వీడియో చేద్దాం అని చెప్పి, ఇక ఆమెనే నాకు అప్పుడు కెమెరామెన్ అన్నట్టుగా, నేను వీడియో తీస్తే ఆమె కెమెరామెన్ లాగా చేస్తుండే. ఇప్పుడు మా బిడ్డ ఉంది నాతోటి, మా వైఫ్ ఉండి ఇప్పుడు ఏమంటారు, ఆమె జాబ్కి వెళ్ళింది. ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూట్యూబ్లోనే చేద్దామని నేను ఉన్నా ఫ్రెండ్స్. దానికి మీ సపోర్ట్ కావాలా. తప్పకుండా కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కోరుకునేది ఒకటే కష్టం అంటే మస్తు కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. యూట్యూబ్లో కష్టపడితేనే అవుతుంది. మనం ఏదో నామకేవాస్ ఏదో నీళ్ళ మీద దెబ్బలాగా మనం చేస్తే మాత్రం అస్సలు వర్కౌట్ కాదు. యూట్యూబ్లో ఎంత జెన్యున్గా ఉండాలి, ఎంత కష్టపడాలి, అంత కష్టపడితే తప్పితే మనం యూట్యూబ్లో సక్సెస్ కాము. మళ్ళీ ఏంటంటే ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ అని ఇట్లా కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. నేను ఎప్పుడు నాకు కూడా మెసేజ్లు వస్తాయి. 10-20 మంది సబ్స్క్రైబర్లు ఉంటే ప్రతి ఒక్క మన మెయిల్కి అందరూ మెసేజ్లు పెడతారు ఇట్లాంటి యాప్స్, బెట్టింగ్ యాప్స్ వాళ్ళు. ఎందుకంటే ఎంతో కొంతమందికి రీచ్ అయినా అది బెట్టింగ్ చేస్తారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో కొంతమందికి రీచ్ అయినా ఆ బెట్టింగ్ యాప్స్కి అదే కదా. ఏమంటే ఇక చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లే ఉన్నారు. అవన్నీ నేను డీటెయిల్స్ సపరేట్ వీడియోలో చెప్తా. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. అంటే వీళ్ళకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఇన్కమ్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మంత్లీ, ఇప్పుడు నాకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువ కానీ పెద్ద పెద్ద యూట్యూబర్లు 10 లక్షలు, 15 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఉన్న వాళ్ళకు నెలకు 2-3 లక్షలు వచ్చినా వాళ్ళకు సరిపోదు. ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల ఎట్లుంటుందంటే వారానికే 10 లక్షలు ఇస్తారు వాళ్ళు. అంటే నువ్వు రెగ్యులర్గా నీ వీడియోలో ఆ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తే ఏమవుతుందంటే ఆ బెట్టింగ్ యాప్ ఇప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్లు చూసి ఏం చేస్తారంటే, ఇప్పుడు 1,00,000 మంది వీడియో చూసినప్పుడు అందులో 1,000 మంది ఆ బెట్టింగ్ యాప్ మీద ప్రెడిక్ట్ చేసినా కానీ సరిపోతాయి కదా ఫ్రెండ్స్. 1000 మంది నేను అట్లీస్ట్ చెప్తాను, 1,00,000 మంది చూసినప్పుడు అంతకంటే ఎక్కువ మంది కూడా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఇక ఇన్స్టాగ్రామ్ అంటున్నా, టెలిగ్రామ్ గ్రూప్లోకి రమ్మని అక్కడ అది చేస్తారు కదా, అక్కడ మొత్తం నడిచేది అదే బెట్టింగ్ యాప్స్. అంటే ఇక బెట్టింగ్ చేయాలి ఆడ పోయి. ఆ లింక్ నొక్కితే అది యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేద్దామనో ఏదో 100 పెట్టచ్చు, 150 పెట్టచ్చు, అట్లా స్టార్ట్ అవుతుంది. కానీ తర్వాత అది మొత్తం ఇల్లు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని నిండా మునిగేదాకా పోతుంది అన్నట్టుగా. మనం ఏదైనా కానీ మొదలు పెట్టేటప్పుడు చూసుకోవాలి. అది దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అది మంచిదా చెడ్డదా, దాంతో ఎట్లుంటుంది అనేది తెలుసుకున్న తర్వాత అటువంటి వాటికి టచ్లోకి పోదు అసలు. అది మంచిది కాదు. ఎందుకంటే అది ముంచేదే కానీ దాంతో సంపాదించేది అయితే ఏముండదు. బెట్టింగ్ యాప్స్తో సంపాదించేది అయితే ఏముండదు. నేనైతే ఇది చెప్తా ఫ్రెండ్స్. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ సబ్స్క్రైబర్లు ఉన్నారో ఇక వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు అంటే అంత సపోర్ట్ చేసినప్పుడు ఈ యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించరు. సబ్స్క్రైబర్లు ఎట్లా పోయినా, ఎట్లా చచ్చినా, ఎట్లా మునిగినా, ఎట్లా ప్రాణాలు పోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ఇన్కమ్ కావాలి అంతే. ఒకడు బైక్ మీద తిరుగుతాడు. ఆ బైక్ మీద తిరుగుతానికి ఇప్పుడు ఒక రోజుకే వేలాల ఖర్చు ఉంటుంది. బండిలో పెట్రోల్ కొట్టాలి. ఆ బండి 30-40 కిలోమీటర్లు కూడా ఇయ్యేది, 20 కిలోమీటర్లు కూడా ఇయ్యేది. అట్లాంటి బండిలో పెట్రోల్ కొట్టాలి, 100 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఫుడ్డు, పెట్రోలు, ఆ రూము,
హాస్టల్ ఇటువంటి ఖర్చులు వెళ్ళాలంటే వాడే చెప్పిండు నాకు ఈ ఖర్చులు వెళ్తలేవు, అందుకే నేను బెట్టింగ్ ప్రమోషన్ చేస్తాను, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నా అని చెప్పి వాడే చెప్పిండు. అంటే మంచోనికి కాలం లేదని అంటారు కదా ఫ్రెండ్స్, అది ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు అట్లా బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మొత్తం చాలామంది బయటికి వస్తలేరు. ఇక్కడ విషయం ఏంటంటే బయటికి రాకపోవడం ఒకటి చూస్తే చాలామంది వాళ్ళే అది చేసుకొని అదైపోతారు. ఏమంటారు మొత్తం ఆస్తి పోగొట్టుకొని ఘోరం అయిపోతారు. ఘోరమైన పరిస్థితులు అనేది జరుగుతుంది. మా బిడ్డ ఇప్పుడు వీడియో ఇస్తుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేను, ఇక అది మీరే అర్థం చేసుకోరు. అంటే ఇక ఫ్యామిలీలు మొత్తం నాశనం అయిపోతారు, వ్యక్తులు నాశనం అయిపోతారు, ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి. చాలా జరుగుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళతోటి. ఈ పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవడైతున్నారో ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళే ఉన్నారు. వాళ్ళ సబ్స్క్రైబర్ల సేఫ్టీ, వాళ్ళ సబ్స్క్రైబర్ల క్షేమం అనేది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ సబ్స్క్రైబర్లు జాగ్రత్త ఉండాలని నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి. ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబర్లు అనేటోళ్ళు వాళ్ళ కొంతమంది సబ్స్క్రైబర్లు నా వీడియోలు కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటప్పుడు నా సబ్స్క్రైబర్ల అట్లాంటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ క్షేమం కోరుకునే వ్యక్తిని కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నా. నాకు బెట్టింగ్ యాప్స్ మెయిల్స్ వస్తాయి నాకు కూడా, కాకపోతే నేను దేని జోలికి పోను. ఏమంటారు నేను మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, నాకు అది సరిపోతుంది. ఇక ఎక్కువ డబ్బు ఆశ ఉన్నోళ్ళు, అతి ఆశ ఉన్నోళ్ళే అవన్నీ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మనం జీవితం చూసిన వాళ్ళం, జీవితంలో పడి లేచిన వాళ్ళం. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఏమంటారు ఇట్లాంటి ఫేస్ చేసి వాడు ఆగమైపోయి ఖరాబ్ అయిపోతే ఆ పరిస్థితులు ఎట్లుంటాయి నాకు తెలుసు అవన్నీ. అందుకని చెప్పి దేని జోలికి పోవద్దు. మనకు ఉన్నది చాలు, మనకు వచ్చేది ఎట్లయినా వస్తుంది, మనం ఎదిగేది ఎట్లయినా ఎదుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మన సబ్స్క్రైబర్ల క్షేమమే నాకు ముఖ్యం కాబట్టి మనం దేని జోలికి పోం. ఓన్లీ యూట్యూబ్ అంతే, ఇక ఓన్లీ యూట్యూబ్ చాలు ఫ్రెండ్స్, అది సరిపోతుంది నాకు. ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు మనీ వచ్చింది, యూట్యూబ్ నుంచి నాకు 3 నెలల సాలరీ వచ్చింది. ఇంకా నేను ఇంకా కష్టపడాలంటే ఇప్పుడు చూసే వాళ్ళ సపోర్ట్ కావాలా. సపోర్ట్ లైక్ ఏమంటారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ ఒపీనియన్ ఉంటుంది కదా, కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ రాబోయే వీడియోలు ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ రాబోయే వీడియోలు చాలా బాగుంటాయి. అందరు నన్నే చూస్తారు. ఏం లేదు, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తా ఫ్రెండ్స్. ఈ ఎలక్ట్రిక్ బండి మీద ఎన్నెన్ని వింతలు, ఎన్నెన్ని కథలు పడతానో మీకు ముంగటి వీడియోలలో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిర్రా కాకా. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్రా మా బిడ్డ కూడా బాయ్ చెప్తుంది. ఇక బాయ్ చెప్పు. ఇవ్వరాక ఏమైనా వెనకాల జరుగు. ఏమైనా ఫ్రెండ్స్, మన కెమెరా హ్యాండిల్ చేసేది ఎక్కువ. ఇక ఏమంటారు 4 రోజులు అయితే ఏమే కూడా ఉండదు, నేను ఒక్కనే ఉండాలి. ఈమె హాస్టల్కి పోతుంది. ఇప్పుడు 5th క్లాసా 6th క్లాస్ ఏమే. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. మనం వీడియో చేసేటప్పుడు ఎంతమందిని ఫేస్ చేయాలి. ఇంతకుముందు వీడియో చేసేటప్పుడు ఇట్లకెళ్ళి నడుచుకుంటూ వచ్చారు. అయినా కానీ డిస్టర్బ్ కాకుండా నేను వితౌట్ ఏమంటారు ఇట్లుంటేనే నడుస్తుంది ఈ ఫీల్డ్లో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్.